ఒక్కసారి స్కై వైపు చూడండి. ఒక చిన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? మనం పగలు చూస్తే సన్ కనిపిస్తుంది, రాత్రైతే మూన్ కనిపిస్తుంది. కాని అసలు సన్ మరియు మూన్ ఇద్దరూ ఒకే టైంలో స్కైలో ఎందుకు కనిపించరు? వాళ్ళిద్దరూ స్పేస్లోనే ఉన్నారు కదా, మరి ఒకేసారి మనకి ఎందుకు కనిపించరు? దీని వెనుక చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది. మనమిప్పుడు అదే తెలుసుకుందాం. ముందుగా సన్ గురించి మాట్లాడుకుందాం. మన సోలార్ సిస్టంలో సన్ ఒక మ్యాసివ్ స్టార్. అది తన లోపల జరిగే పవర్ఫుల్ రియాక్షన్స్ వల్ల ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అదే ఎనర్జీ లైట్ మరియు హీట్ రూపంలో ఎర్త్కు వస్తుంది. మన ప్లానెట్ మీద లైఫ్ ఉండటానికి మెయిన్ రీజన్ సన్. ఇప్పుడు మూన్ గురించి చూద్దాం. చాలామందికి మూన్ తనంతట తానే గ్లో అవుతుంది అనిపిస్తుంది. కాని నిజమేంటంటే మూన్కి ఓన్ లైట్ ఉండదు. అది కేవలం సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మూన్ ఒక న్యాచురల్ మిర్రర్లాగా పనిచేస్తుంది. సన్నుంచి వచ్చిన లైట్ మూన్ మీద పడుతుంది. అక్కడ్నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పుడు అసలు విషయం అర్థం చేసుకోవాలంటే అర్త్ ఎలా మూవ్ అవుతుందో తెలుసుకోవాలి. మన అర్త్ ఎప్పుడూ రొటేట్ అవుతూనే ఉంటుంది. ఈ రొటేషన్ వల్లే మనకు డే మరియు నైట్ వస్తాయి. అర్త్లో మనమున్న భాగం సన్వైపు ఉన్నప్పుడు మనకు డే టైం ఉంటుంది. అదే భాగం సన్నుంచి దూరంగా వెళ్ళినప్పుడు నైట్ వస్తుంది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీరు ఒక రూమ్లో ఉన్నారనుకోండి. అక్కడ ఒక పవర్ఫుల్ ల్యాంప్ ఉంది. మీరు ల్యాంప్ వైపు చూస్తే లైట్ కనిపిస్తుంది. కానీ మీరు ఆపోజిట్ సైడ్కి తిరిగితే లైట్ కనిపించదు. అర్త్ మూవ్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మూన్ జర్నీ గురించి చూద్దాం. మూన్ అర్త్ చుట్టూ ఒక ఫిక్స్డ్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. దీనినే ఆర్బిట్ అంటారు. ప్రతిరోజూ మూన్ పొజిషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కొన్ని టైమ్స్ మూన్ సన్కి దగ్గరగా ఉన్న డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు సన్లైట్ మూన్ మీద పడుతుంది. దీనినే న్యూ మూన్ అంటారు. తర్వాత మూన్ తన ఆర్బిట్లో ముందుకు మూవ్ అవుతుంది. స్లోలీ సన్లైట్ ఎక్కువగా మూన్ మీద పడుతుంది. అందుకే ప్రతిరోజూ మూన్ షేప్ మారుతున్నట్టు మనకనిపిస్తుంది. చివరకు మూన్ పూర్తిగా బ్రైట్గా కనిపించినప్పుడు దాన్ని ఫుల్ మూన్ అంటాం. కానీ ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయం ఉంది. సన్ మరియు మూన్ నిజానికి చాలా టైమ్స్ ఒకే స్కైలో ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. కాని మనకెప్పుడూ కనిపించవు. దానికి మెయిన్ రీజన్ సన్ బ్రైట్నెస్. సన్లైట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాని మూన్ కేవలం రిఫ్లెక్టెడ్ లైట్ మాత్రమే ఇస్తుంది. అందుకే సన్ దగ్గర మూన్ ఉన్నప్పుడు సన్ యొక్క బ్రైట్నెస్ ముందు మూన్ గ్లో చాలా వీక్గా కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న క్యాండిల్ని ఒక పెద్ద స్టేడియం లైట్ పక్కన పెట్టినట్టు. క్యాండిల్ వెలుగుతూనే ఉంటుంది, కానీ ఆ పెద్ద లైట్ ముందు మనకు కనిపించదు. అందుకే మనకు సన్ మరియు మూన్ వేర్వేరు టైమ్స్లో వస్తున్నట్టు అనిపిస్తుంది. కాని నిజానికి వాళ్ళు ఇద్దరూ స్పేస్లో తమ తమ జర్నీ కొనసాగిస్తూనే ఉంటారు. నేచర్ ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ క్రియేట్ చేసిందో చూడండి. సన్ మనకు ఎనర్జీ ఇస్తుంది, లైఫ్ని సపోర్ట్ చేస్తుంది. మూన్ మన నైట్ స్కైకి బ్యూటీ ఇస్తుంది. ఒకటి డైరెక్ట్ లైట్ ఇస్తుంది, ఇంకొకటి ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేసి మనకు చూపిస్తుంది. కాబట్టి సన్ మరియు మూన్ ఎందుకు ఒకేసారి కనిపించవు అనే ప్రశ్నకు ఆన్సర్ చాలా సింపుల్. వాళ్ళు ఒకేసారి ఉండరు అనేది కాదు. వాళ్ళు చాలాసార్లు ఒకే సమయంలో స్కైలో ఉంటారు. కానీ ఎర్త్ రొటేషన్, మూన్ ఆర్బిట్ మరియు లైట్ యొక్క పొజిషన్ వల్ల మనకు ఇద్దరూ కలిసి కనిపించడం రేర్గా జరుగుతుంది. తర్వాత మీరు స్కైవైపు చూసినప్పుడు కేవలం సన్ లేదా మూన్ని మాత్రమే చూడకండి. వాటి వెనుక ఉన్న ఈ అమేజింగ్ స్పేస్ స్టోరీని గుర్తుచేసుకోండి. ఎందుకంటే మనం చూస్తున్న స్కై వెనుక ప్రతిరోజూ ఒక ఇన్క్రెడిబుల్ కాస్మిక్ జర్నీ జరుగుతూనే ఉంటుంది.